తెలంగాణలో కవిత కొత్తగా పెట్టిన పార్టీ అట్టల్ ఫ్లాప్ అవుతుందన్నారు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి. కేసీఆర్ కడుపున పుట్టడం ఆమె అదృష్టమని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైన విధానం కాదని ఘాటుగా చెప్పారు. లిక్కర్ కేసులో కవిత జైల్లో ఉంటే ఆదుకుంది కేసీఆర్ కుటుంబమే అని గుర్తు చేశారు. తెలంగాణలో కవిత పార్టీ అట్టల్ ఫ్లాప్ అవుతుందని, ఆమె దుకాణం బంద్ అవుతుందని కామెంట్ చేశారు. కవిత ఈ మధ్యకాలంలో కేసీఆర్ కుటుంబంపై తీవ్రంగా ఆరోపణలు చేస్తుందని, వారం రోజుల్లో కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. కేసీఆర్ గారి కడుపులో పుట్టడం మీ అదృష్టం. అట్లాంటి అదృష్టాన్ని ఒక తప్పుడు అడ్వైస్తోని ఏ విధంగా అయితే మీరు మాట్లాడుతున్నారో అది చాలా బాధాకరం. ఎప్పుడైతే మీరు ఢిల్లీలో జైల్లో ఉన్నారో ఎవరు వచ్చినా మీరు ఆదుకుంటేందుకు మీ కుటుంబ సభ్యులే. రేపు కూడా నీ అవసరానికి నువ్వు ఏం చేసినా కన్నా మళ్ళీ మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఆదుకుంటారు. దయచేసి ఈ దుకాణం బంద్ చేసుకోండి. ఆ పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ ఏదో కొత్త దుకాణం తెరిచిండ్రు, మాకు దీంట్లో అవకాశం దొరుకుతుందని అందరూ కూడా ఉడుతున్నారు. అటు కొందరు మీ ఇంట్లో మీ బిడ్డ మీ గురించి చెడు మాట్లాడితే మీరు ఏం ఫీల్ చేస్తారు? అక్కడికి పోయేటోళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ సమాజంలో, మన తెలంగాణ సమాజంలో ఆడపడుచులు, మన బిడ్డలు తల్లిదండ్రుల కోసం ప్రాణాలు ఇస్తారు. కానీ ఈ విధంగా నువ్వైతే ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావో ఇది చాలా బాధాకరం. ఈ సమాజం నిన్ను యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఏదైతే ఊహించుకొని ముందడిపోతున్నావో నువ్వు అట్టర్ ఫ్లాప్ అవుతావు. మళ్ళా నీకు దిక్కు నీ కుటుంబమే. ఇప్పుడన్నా మీరు సార్ దగ్గరికి వెళ్ళి సార్ కాళ్ళ మీద పడి మాఫీ చెప్పుకొని ఈ పార్టీ వీటి అన్నీ బంద్ చేసి మంచి ఇంట్లో ఉండు.